బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ నియామకంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని స్పష్టం చేసింది. దాసోజు సత్యనారాయణల నియామకాన్ని కొట్టివేసే అధికారం గవర్నర్కి లేదని స్పష్టం చేసింది. గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ నియామకంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని స్పష్టం చేసింది. దాసోజు సత్యనారాయణల నియామకాన్ని కొట్టివేసే అధికారం గవర్నర్కి లేదని తెలియజేసింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఫోన్లో శ్రీనివాస్. థ్యాంక్ యూ రిక్కా. ఏదైతే గవర్నర్ కోటాలో చేపట్టిన ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి హైకోర్టులో తీర్పు వెలువడింది. ఏదైతే ఇటు గతంలో దాసో శ్రవణ్ కుమార్ కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాసో శ్రవణ్ కుమార్ కావచ్చు, అదేవిధంగా సత్యనారాయణ పేర్లని అప్పుడు ప్రభుత్వం ప్రతిపాదించి గవర్నర్ వద్దకు పంపింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ వాళ్ళను తిరస్కరిస్తూ ఫైలు ఇంతకు పంపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దాసో శ్రవణ్ కుమార్ కావచ్చు, సత్యనారాయణ కావచ్చు హైకోర్టులో వేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏదైతే మళ్ళీ గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించి ఇటు ఏదైతే కోదండరాం కావచ్చు, అమీర్ అలీ ఖాన్లని ఫైల్ చేస్తూ గవర్నర్ వద్దకు ఫైల్ పంపించిన నేపథ్యంలో గవర్నర్ వారిని ఆమోదించింది. ఈ నేపథ్యంలో దాసో శ్రవణ్ కుమార్ కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. అంటే గతంలో తమ ఫైల్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం మళ్ళీ కొత్తగా ఎమ్మెల్సీలని నియామకం చేపడుతుందంటూ కూడా కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కోర్టు వాళ్ళ ఫైల్ పెండింగ్ లో పెట్టిన నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు తీర్పు వెలువడించింది. అంటే ఏదైతే ఎమ్మెల్సీలని ఖచ్చితంగా తిరస్కరించే హక్కు గవర్నర్ కు లేదంటూ ఖచ్చితంగా మళ్ళీ కొత్తగా నియామకాన్ని చేపట్టడంతో పాటు మళ్ళీ కేబినెట్ లో ఆమోదం తెలిపి గవర్నర్ కి ఫైల్ పెట్టాలంటూ కూడా హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో వెలువరించింది. ఈ నేపథ్యంలో ఏదైతే గతంలో దాసో శ్రవణ్ కుమార్ వేసినప్పుడు దానికి సంబంధించి కోర్టు తీర్పు వెలువడని చెప్పొచ్చు. దీపిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.